హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఆరోగ్యానికి సంబంధించిన ఒక పౌడర్ చేస్తున్నాను. పిల్లలనే కాదు, మనం కూడా తినొచ్చు దాన్ని. కొన్ని సంవత్సరాల వరకు ఈ పౌడర్ని చేసుకుంటూ తిన్నాము. చాలా బాగా ఉపయోగపడ్డది పిల్లలకైతే. దీన్ని ఏ విధంగా వాడాలంటే, మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయినాక 1 టీ స్పూను, నైట్ డిన్నర్ అయినాక 1 టీ స్పూను. ఇది తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా పిల్లలకి ఏమి ఇవ్వద్దు. పిల్లలకి ఈ పౌడర్ వేసే ముందు కొంచెం వాటర్ తాగిచ్చినాక ఈ పౌడర్ వేయండి, వాళ్ళకి పొరబడకుండా ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఏం తాగించొద్దు, తినిపించొద్దు పిల్లలకి. అట్లయితేనే పిల్లలకి అది బాగా పనిచేస్తుంది మెడిసిన్ లాగా. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు చాలా డల్గా ఉంటారు, ఒక్కొక్కరు చదవలేని పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. దీనికోసం పటిక బెల్లం వాడాలి. చిన్న చిన్న పటిక బెల్లాలు వాడకూడదు. ఇట్లా పెద్ద పెద్దగా ఉన్న పటిక బెల్లానే వాడాలి. ఇదే మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత సోంపు మీరు పెద్దది తీసుకున్నా పర్వాలేదు, చిన్నది తీసుకున్నా పర్వాలేదు, కానీ సోంపు మాత్రం మంచిగా ఫ్రెష్గా ఉండాలి. తర్వాత అందులో ఏమైనా ఉంటే తీసేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇవి 2 సమపాలలో తీసుకోవాలన్నమాట. అంటే సోంపు ఎన్ని గ్రాములు తీసుకుంటున్నామో పటిక బెల్లం కూడా అన్ని గ్రాములు కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం కూడా అటు ఇటు చేయదు, 2 సమానంగా ఉండాలి. అందుకే మీకు వేయింగ్ మిషన్ పెట్టి చూపిస్తున్నాను నేను ఎన్ని గ్రాములు తీసుకుంటున్నాను అనేది. చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్ కొలత చూపిస్తున్నాను. కప్పుల కొలతలు అవి తీసుకోవద్దు, కరెక్ట్గా వెయిట్ చూసి వెయిట్కి సమానంగా తీసుకోండి. చూసారా, 175 ఉంది వెయిట్ వచ్చేసి. దీన్ని పక్కకు పెట్టేసి దీనిలో మళ్ళీ మనం సోంపు వేసుకోవాలి. సోంపు వెయిట్ కూడా కరెక్ట్గా ఉండాలి. 0 చేసేసాను కరెక్ట్గా. మళ్ళీ సోంపు వెయిట్ కూడా 175 వచ్చే వరకు పోస్తూ ఉండాలి. నిజంగా అండి, మీ పిల్లలకి కంటిన్యూగా తినిపించారనుకోండి, అయిపోగానే మళ్ళీ చేసి పెడుతూ కంటిన్యూగా తినిపించండి. మీ పిల్లలకి తెలివి అనేది చాలా పెరుగుతుంది. మనకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనితోటి. ఈ పౌడర్ని మనము 1.5 స్పూన్ తినాలి, పిల్లలకైతేనేమో 1 టీ స్పూన్ సరిపోతుంది. చూడండి, నేను వేయింగ్ మిషన్ వేసాను కరెక్ట్గా 175. దీన్ని కూడా ఇదే విధంగా 2 సమానంగా తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. పటిక బెల్లాన్ని మాత్రం దంచి చిన్న చిన్న ముక్కలు అయినాకనే మిక్సీ జార్లో వేసుకోండి, లేకుండా మిక్సీ బ్లేడ్లు విరిగిపోతాయి. మనకు కావాల్సినంత మెత్తగా రాదు పౌడరు. ఫస్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ అంటించేసుకోండి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న సోంపు ఏదైతుందో అది ఆ కళాయిలో వేసేసిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకోండి ఫ్లేమ్ని. తర్వాత ఆవు నెయ్యి వేయాలి దీంట్లో, వేరే నెయ్యి వేయొద్దు. ఆవు నెయ్యిలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట, కాబట్టి దాన్నే వాడాలి. 2 టేబుల్ స్పూన్లంతా ఆవు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత కంటిన్యూగా గంటతోటి కలుపుతూనే ఉండాలండి. అస్సలు మీరు హై పెట్టుకోవద్దు. ఇక్కడ కొంచెం ఓపికతోటి కలుపుతూ ఉంటే దోరగా వేగుతూ ఉంటాయండి. చూడండి, దోరగా వేగిపోయాయి. ఇంకా కొంచెం వేగితే మనకు సరిపోతుంది. కొంచెం దీనికి ఓపిక ఉండాలి, టైం టేకింగ్ ఉంటుంది ఇక్కడ, అంతే. ఒకసారి ఇది వేగిపోయింది అనుకోండి, మనం మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవడమే, వేరే ఏముండదు. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కంటిన్యూగా. స్కిప్ చేశారనుకోండి మీకు కొంచెం అర్థం కాదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని ఎలా వాడాలి, వాడకూడదా అనేది మీరు చూసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తము వెడల్పులాగా చేసుకున్నాం అనుకోండి, ఇంకా తొందరగా ఆరిపోతుంది. సోంపు అయితే ఆరిపోయింది. మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీరు కొంచెం కూడా బరకగా చేసుకోవద్దు, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒకసారి కాలేదనుకోండి, మళ్ళీ మిక్సీ మూత పెట్టేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ అయిన పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. సోంపు అయితే పౌడర్ అయిపోయింది. ఇప్పుడు పటిక బెల్లాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా ముందు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచేసి ఆ తర్వాత ఇప్పుడు పౌడర్ చేసిన మిక్సీ జార్లోనే ఈ పటిక బెల్లాన్ని కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
ఇలా మెత్తగైన పౌడర్ని మళ్ళీ అదే ప్లేట్లో మనము వేసేసుకోవాలి. ఇది కూడా పట్టుకుంటే చాలా మెత్తగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. చిన్న చిన్న ఉండలు ఉంటాయి, ఆ ఉండలు లేకుండా మెత్తగా పౌడర్ లాగా కలిపేసుకోవాలి. పౌడర్ని కలిపేటప్పుడు మీ చేయి తడిగా ఉండకూడదు, క్లీన్గా ఉండాలి. పౌడర్ని అంతా కలిపిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఈ విధంగా వస్తుంది. ఈ పౌడర్ని గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేసుకొని మూత టైట్గా పెట్టేసుకోవాలండి. అసలు ప్లాస్టిక్ దాంట్లో వేయొద్దు, వాడొద్దు కూడా. ప్లాస్టిక్ దాంట్లో వేస్తే మీకు ఈ మెడిసినల్ అనేది పోతుంది. అందుకే ఎప్పుడు మీరు స్టోర్ చేసుకున్న గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేసుకోండి. డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పిల్లలు ఉన్న ప్రతి తల్లి ప్లీజ్ పిల్లలకి ఈ పౌడర్ చేసి పెట్టండి. ఒక్క స్పూన్, మనం ఇచ్చే ఒక స్పూన్ తోటి వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందటండి. ఖచ్చితంగా చేసి పెట్టండి పిల్లలకైతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నా వీడియో ఇంకొంత